గల్లీ దాటరు ఇల్లు చూడరు, అంటే గల్లీ దాటినాక మళ్ళీ ఇల్లు చూడరు. ఇక మిమ్మల్ని ఏం చేస్తామనేది ఒకటి మీరే ఊహించుకోరు ఇక అట్లా అని చెప్పేసి గట్టి ఒక వార్నింగ్ ఇస్తుండు. తనను టార్గెట్ చేస్తే బాగుండదంటూ చిందులు, తన బ్యాచ్ను తెలిస్తే ఊరుకోబోదంటూ ఫ్రస్ట్రేషన్. తన బ్యాచ్ అంటే ఎవరు? మొన్న ఏదైతే మన నామినేషన్ వేసినప్పుడు మాజీ రౌడీలు వాళ్ళందరూ వచ్చి రౌడీ షీటర్లు ఇట్లా వాళ్ళే తన బ్యాచ్ అని చెప్పేసి ఆయన డైరెక్ట్ చెప్తుండు. చాలా ఫ్రస్ట్రేషన్ లోనవుతుండే ఆయన. మరి ఓడిపోతానన్న భయమో లేకపోతే ఆయనకు సంబంధించిన సర్వే ఏమైనా వచ్చిందో, సర్వే చేయించుకుంటే పర్సనల్గా అసలు ఎటువంటి ఆలోచన ఉన్నదో ఆయనకి ఇటువంటి బెదిరింపులు రావడానికి మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నమస్తే తెలంగాణ కథనంపై తీవ్ర అసహనం అని చెప్పేసి కూడా ఇక్కడ పేపర్లో రావడం జరిగింది. తనను రౌడీ షీటర్గా పేర్కొంటూ నమస్తే తెలంగాణ ప్రచురం చేసింది. నేను రౌడీ షీటర్నా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్న వైనం మనం చూడొచ్చు. సరే, మీరు రౌడీ షీటర్ కాదంటారు కదా, వాస్తవానికి అయితే మరి దీనికి మీరు సమాధానం చెప్పండి. మీ తండ్రి గారైనటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ బైండ్ ఓవర్ చేసింది. బైండ్ ఓవర్ ఎవరిని చేస్తుంది? ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రౌడీ షీటర్లు, ప్రజెంట్ రౌడీ షీటర్లు, పాత రౌడీ షీటర్లు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళని అందరినీ బైండ్ ఓవర్ చేస్తారు. దేనికి చేస్తారు బైండ్ ఓవరు? ఎలక్షన్కి సంబంధించేసి ఓటర్లనే కానీ లేకపోతే కార్యకర్తలని కానీ లేకపోతే పోలింగ్ బూత్ లోపల కానీ బయట కానీ ఏదైనా బెదిరింపులకు పాల్పడతారేమో, గొడవలకు కారణమవుతుందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్ ముందస్తు జాగ్రత్తకి వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తారు. అంటే మీ తండ్రి గారు, మీ నాన్న రౌడీ షీటర్ అయిపట్టుకునే కదా బైండ్ ఓవర్ చేసిర్రు. మరి ఆ మాట మీద మీరు ఎందుకు చెప్తలేరు? మళ్ళా ఉత్తర కార్యకర్తలను, పిఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తే మీకేమొస్తుంది? మీరు చేయాల్సిన పని ఏందనంటే 22 నెలల కాలమా మా కాంగ్రెస్ పార్టీ ఇంత డెవలప్ చేసింది, ఇంత ఇచ్చింది, అనుకున్న పథకాలు మొత్తం మేము ప్రవేశపెట్టినాము అని చెప్పేసి పబ్లిక్ దగ్గర పోయి ఓట్లు అడుగు. మేము ఇంత చేసినాము. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డుని పట్టుకొని పోతున్నారు కదా. మేము కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఈ జూబ్లీస్కే కావచ్చు, ఈ హైదరాబాద్కే కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రానికే కావచ్చు, ఇన్ని మేము అభివృద్ధి ఫలాలు ఇచ్చినాము. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దూసుకుపోతుంది ఈ తెలంగాణ రాష్ట్రము. రైజింగ్ నంబర్ 1 అని పెట్టినావు కదా, ఇగో రైజింగ్ నంబర్ 1లో దూసుకుపోతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి అదొకటి పెట్టుకొని ప్రచారం పోతే ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి. నవీన్ యాదవ్ గారు, మీరు అంత ఫ్రస్ట్రేషన్కి ఎందుకు లోనవుతారు? చేస్తోళ్ళు దునియా చేస్తారు ప్రచారం. మీరు ఎందుకు వాళ్ళని వీళ్ళని బెదిరించుడు? మా వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని అది చేస్తారు, ఇది చేస్తారని బెదిరిస్తే ఓట్లు పడాయి. బెదిరిస్తే ఓట్లు పడే జమానా పోయింది. అది ఎప్పుడో ఒకప్పుడు. అది ఇప్పుడు ఓట్లు పడే సినిమా లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.